బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ అధ్యక్షతన బీజేపీ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో గురువారం బీజేపీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సామంచి శ్రీనివాస్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీన అట్టహాసంగా ప్రారంభమై 12 కోట్ల సభ్యత్వం నమోదైందని, అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని తెలిపారు. గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసకరమైన పాలన, వ్యక్తిగత స్వేచ్ఛను అపహరించే పాలన కొనసాగిందని ఆరోపించారు. దానికి భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగేలా పాలన చేస్తోందన్నారు. ఈ ప్రాంతంలో కుంటుబడిన అభివృద్ధిని, పరిశ్రమలను గాడిలోనికి తెచ్చి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తిరుపతి జిల్లాలో వేల కోట్ల అభివృద్ధితో బీజేపీ తరఫున చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి తెలియజేస్తామన్నారు. స్మార్ట్ సిటీ కోసం తిరుపతిలో 2,800 కోట్ల రూపాయలు, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయలు, రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 55 కిలోమీటర్ల మేర 2,250 కోట్ల రూపాయలు, తిరుపతి విమానాశ్రయం నుంచి కడప 4-వే లైన్ కోసం 3,300 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ద్వారా వెచ్చించిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంతగానో కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రప్ప, కండ్రిగ ఉమ, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అనేక రకాల కమిటీల నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది. సెప్టెంబర్ 2 ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సభ్యులు అంటే 12 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి అటు తర్వాత మండల కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే మిగతా కమిటీలు కూడా జాతీయ పార్టీ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసాం ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలి అని అంటే, గడిచిన 5 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటవిక పాలనలో నలిగిపోయే వాతావరణంలో తమ హక్కులు తాము నిర్వహించుకునే విధంగా, తమ ఆస్తులు తమకు చెందే విధంగా ఇవాళ ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారంటే దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి కుంటుపడినటువంటి అభివృద్ధిని, పరిశ్రమలను తిరిగి గాడిన పెడుతూ, ఉపాధి అవకాశాలను పెంచుతూ, మౌలిక సదుపాయాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ఆధారంగా తిరుపతి జిల్లాలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా చేపడుతున్నాం.